పరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకొని కనికరపడిన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ ప్రేమించి అంత్య దినాల్లో మీరు మాతో మాట్లాడుతున్న అపారమైన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ఉపదేశం ద్వారా, ప్రార్థన ద్వారా, దిద్దుబాటు ద్వారా మమ్మల్ని అందరినీ కూడా పవిత్రులుగాను పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను మార్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాయనా, నన్ను ఎంతగానో ప్రేమించి నాయనా ఈ చుట్టుపక్కల బిడ్డలు, సంఘాలు, గ్రామాలు, ప్రజలు దేవుని యొక్క సత్యవాక్యాన్ని వింటున్నారు. నాయనా, నీ పాదాలు పట్టుకొని సాగిలపడుతున్నాను. నువ్వు మంచి మనసు ఇవ్వకపోతే ఎవ్వరూ బిడ్డలు వినలేరు. నాయనా, ఈరోజు రాత్రి నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శిస్తున్న మంచి దేవుడు. అంత్య దినాల్లో మేమెక్కడా మోసపోకుండా ఉండుట కొరకై నీ వాక్కును ఆదిమ అపోస్తుల ద్వారా ఈ భూమండలం మీద నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ దర్శించి ఎక్కడా మేము మోసపోకుండా మీరు మాతో ఉండి మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయనా, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు నీ వాక్కును ఆత్మను పంపి మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతున్నారు. నాయనా, వాక్యము నీది, మేమందరము కూడా నీ ప్రజలము. మమ్మలను దర్శించి మాతో మాట్లాడి నీ వాక్యం గ్రహించుకోగలుగుటకు నీ కృపను మీరు మాకు అనుగ్రహించి ఈ పరిచర్యల వలన కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ మీరే పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న, మనందరం కూడా 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు దేవుని ఆత్మ మనల్ని దర్శిస్తూ ఉంది. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయంలోకి మనందరం వచ్చాం. అంటే ప్రతి వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. అంటే భూమండలం మీద అంత్య దినాల్లో ఎక్కువగా మోసపోయేటువంటి పరిస్థితులు ఈ వాక్యాల్లో సాతాను రకరకాల భిన్న అభిప్రాయాలు కలుగజేసి మోసం చేస్తున్నటువంటి దినాలు కనుక ఇందులో కొంచెం జాగ్రత్తగా మనం వివేకంగా దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ అపోస్తులుడైన పౌలు ఏ ఉద్దేశంతో ఈ పత్రికను రాస్తున్నాడో మనందరం కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోగలగాలి. ఒకవేళ పరిశుద్ధాత్ముడు అక్కడున్న కాంటెక్స్ట్ ఏ ఉద్దేశంతో అపోస్తులుడైన పౌలుకి బోధించాడో, ఏ ఉద్దేశంతో తిమోతికి అపోస్తులుడైన పౌలు బోధిస్తున్నాడో మనం కొంచెం శ్రద్ధగా గుర్తుపట్టి జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి ఒక 3 సంగతులు దేవుని సన్నిధిలో మనందరం నేర్చుకోవడానికి సిద్ధపడున్నాం. 12వ వచనం నుంచి ఇంచుమించుగా సమయం ఉంటే 15 వరకు ధ్యానం చేసుకుందాం. ఒకవేళ 12వ వచనం వరకు సాధ్యమైతే నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 3 విషయాలు అతి ప్రాముఖ్యమైనవి. సంఘములో స్త్రీలు ఎలాగుండాలి, సంఘములో స్త్రీలు మొట్టమొదటిగా బోధకులుగాను, సంఘములో పురుషుని మీద పెత్తనము చేయవారిగాను ఉండకూడదు. ఈ 2 విషయాలు ప్రాముఖ్యమైనవి.
అది 12వ వచనంలో, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట ఉంది. ఏ మాటలు ఉన్నాయి అని అంటే, 2 విషయాలు స్త్రీల కొరకు చెప్పబడ్డాయి. ఒకటి, స్త్రీ ఉపదేశించకూడదు. రెండవది, సంఘములో పురుషుల మీద ఆధిపత్యం చేయకూడదు. ఈ 2 విషయాలు 12వ వచనంలో చక్కగా రాయబడ్డాయి. ఇంకా 13, 14వ వచనంలో స్త్రీలు సంఘంలో దైవజనులుగా ఎందుకు ఉండకూడదో కారణాలు చెప్పబడ్డాయి. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 12వ వచనంలో సంఘానికి కాపరులుగా, సేవకులుగా స్త్రీలు ఉండకూడదు, అలాగే పురుషుడి మీద ఆధిపత్యం చేయకూడదు అని రాయబడింది. ఈ 2 సంగతులు 12వ వచనంలో రాయబడింది. 13, 14వ వచనంలో స్త్రీలు సంఘములో ఎందుకు కాపరులుగా ఉండకూడదో కారణాలు ఏంటో చెప్తున్నాడు. మరలా చెవి గలవారు శ్రద్ధగా విందురుగాక. ఈరోజు రాత్రి దయచేసి చాలా చాలా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విని అర్థం చేసుకోండి. ఒకటి, 12వ వచనంలో స్త్రీలు ఉపదేశించకూడదు, పురుషుడి పైన అధికారం చేయకూడదు అని 2 విషయాలు చెప్పబడింది. 13, 14 వచనాల్లో సంఘంలో స్త్రీలు ఎందుకు ఉపదేశించకూడదు, ఎందుకు పురుషుడి మీద అజమాయిషి చేయకూడదు అనేటువంటి విషయాలు కారణం ఏంటో చెప్తున్నాడు 13, 14 వచనాలు. 15వ వచనంలో చూస్తే మరి సంఘంలో స్త్రీ పాత్ర ఏంటి, అసలు ఏం చేయాలి, స్త్రీలు సంఘంలో వాళ్ళ పాత్రలు ఏంటి, అసలు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని 15వ వచనంలో చక్కగా రాయబడింది. అంటే ఇప్పుడు 9వ వచనం నుండి 15వ వచనం వరకు ఈ విషయాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. 8వ వచనం ఒక్క వచనంలో పురుషుని గురించి రాశాడు. ఆ తర్వాత 9వ వచనంలో మరియు అని ప్రారంభించబడింది. అక్కడ మరియు కాదండి, ఇంగ్లీష్లో కానీ ఇతర లాంగ్వేజ్ల్లో చూసినప్పుడు కాబట్టి అని ఉంది. అంటే 8వ వచనాన్ని కలుపుకొని 9వ వచనం నుండి మనం దానిని కొనసాగించాలి. లేకపోతే ఆ లింకు గినక లేకపోతే అర్థాలన్నీ కూడా మారిపోతాయి. కాబట్టి దయచేసి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొట్టమొదటిగా 9వ వచనంలో నుంచి చెప్పబడిన విషయాలు కొంచెం నేను ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు 12, 13 ప్రభుత్వమైతే 14 వరకు ప్రయత్నం చేద్దాం సమయాన్ని బట్టి. చూడండి, మొదటిగా 9వ వచనంలో స్త్రీలు సంఘంలో ఎలాగుండాలో చెప్తున్నాడు. ఎలాగుండాలి, స్త్రీలు ఎప్పుడు కూడా సంఘంలో అణుకువయు స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. ఆ మాటల యొక్క వివరణ అంతా కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ మాటల యొక్క వివరణ అంతా కూడా గత లాస్ట్ సెక్షన్లో చెప్పబడింది. అలాగే ఎలా ఉండకూడదు అంటే బంగారముతోనైనా వెలగల వస్త్రములతోనైనా ఉండక జడలతోనైనా బంగారంతోనైనా అలంకరించుకొనక తగుమాత్రపు వస్త్రములతోనే గాని, తగుమాత్రం అంటే గౌరవపరదమైన అని అర్థం, లేకపోతే తగ్గింపుతో కూడిన అని అర్థం. సో ఆ మాటలకు అర్థాలు అలా వస్తాయి. మీరు ఇంటర్నెట్లో కానివ్వండి, డైరీలో అదే దాన్ని ఏమంటాం డిక్షనరీలో కానీ చూడండి, చూసుకుంటే వాటి అర్థాలు దొరుకుతాయి. దయచేసి వాటి అర్థాలను బట్టి అర్థం చేసుకోండి. ఇలా 9వ వచనంలో 3 రకాల స్వభావాల గురించి మాట్లాడాడు. ఒకటి, ఎలా అలంకరించుకోవాలి. స్త్రీలు ఎక్కువ కూడా అనుకుగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగి ఉండి చక్కటి అలంకరణతో సంఘంలో ఉండాలి. తగుమాత్రపు వస్త్రాలు ధరించుకొని, వెండి బంగారము వెలగల వస్త్రములతో ఉండకూడదు అని చెప్పాడు. అలాగే దైవభక్తి కలిగినటువంటి వారు దేవుడు సిద్ధపరిచిన సక్రియల చేత తమను తామును అలంకరించుకోవాలి. ఇది సంఘములో స్త్రీలు ఎలా ఉండాలో చెప్తున్నాడు. అలాగే 11వ వచనంలో మనం లాస్ట్ బుధవారం 11వ వచనం ధ్యానం చేసుకున్నాం. మరి చుట్టుపక్కల సౌండ్ ఎక్కువగా ఉండటం వల్ల నేను కొంచెం చెప్పడం ఇబ్బంది పడుతూనే చెప్పాను. మరి ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలీదు, మీరు వినండి. 11వ వచనం యొక్క వివరణ లాస్ట్ బుధవారం ఇచ్చాను, మీరు వినండి. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. ఇక్కడ
11వ వచనం యొక్క ఉద్దేశం అంతా కూడా స్త్రీలు సంఘములో ఉండి మౌనంగా నేర్చుకోవాలి. అంటే ఈ కాంటెక్స్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేర్చుకోవాలి. ఎలాగ నేర్చుకోవాలంటే మౌనంగా ఉండి. అంటే అర్థం ఏంటి? జీవము గల దేవుడు తన సేవకుల్లోని మాట్లాడేటప్పుడు అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా సైలెంట్గా ఉండి, ఎందుకంటే మనం నేర్చుకోవాలి కాబట్టి, నేర్చుకున్నది నమ్మాలి, నమ్మి విశ్వసించాలి, అది మన జీవితంలో జరిగించాలి. కాబట్టి మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, అభ్యంతరంగా ఉండకుండా మౌనంగా ఉండి చక్కగా నీ ఆత్మను రక్షించే దేవుని యొక్క వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలని సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలని చెప్పాడు. ఇది 11వ వచనం వరకు మనం చదువుకుంటూ నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు ఈ 1 తిమోతి యొక్క పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నేను ఒకసారి చదివించి జ్ఞాపకం చేసుకొని మనందరం ఈరోజు 12, 13, 14 వీలైనంత వరకు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చదవండి నాన్న. ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మరలా ఒకసారి పౌలు ఏం మాట్లాడాడో మరలా ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. ఇప్పుడు చూడండి, జీవము కలిగిన దేవుని సంఘములో. ఈ శబ్దాలకు ఎంత చక్కటి విలువ ఉందో దయచేసి మరలా మీ హృదయాలను పరీక్షించుకోండి. నేను దైవజనుడిగా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఆ మాటలకున్న అర్థాన్ని సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి అని చెప్తున్నాడు. స్త్రీలు సంఘములో నెంబర్ 1 సంపూర్ణమైన విధేయత, అంటే సెకండ్ ఆప్షన్ లేకుండా. యేసుక్రీస్తు తండ్రికి ఎలా విధేయత చూపించి లోబడ్డాడో సేమ్ అలాగే అపోస్తులు యేసుక్రీస్తుకు, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుకు ఎలా విధేయత చూపించి లోబడ్డారో వాక్యానికి, మనం కూడా ఆడపిల్లల సంఘంలో దేవుని వాక్యానికి విధేయత చూపిస్తూ నేర్చుకోవాలి. నాన్న, పిల్లని అక్కడ వదిలేసి, ప్రాణమేం పోదు, వదిలేసే, తిరిగితే తిరుగుద్ది, అమ్మ చూసుకుంటుంది, వదిలేసే. నువ్వు వాక్యం విను శ్రద్ధగా. ఇది విలువైందంటే అసలు కాన్సన్ట్రేషన్ పెట్టే పని లేదు. చూడండి, ఇప్పుడు 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చదువునానా? అది క్షమించండి నాన్న, 3:15 మళ్ళీ ఒకసారి చదువునానా. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఇప్పుడు చూడండి, ఈ మెయిన్ కాంటెక్స్ట్ అంటే ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం అంతా కూడా ఈ వచనం మీద ఆధారపడి ఉంది. నేను ఎందుకు మరలా జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ వాక్యం కనుక నీ మనసులో లేకపోతే ఇప్పుడు నేర్చుకునే విషయాలకు మన ఇష్టం వచ్చిన అర్థాలని సమకూర్చుకుంటాం. దేవుని యొక్క వాక్యం యొక్క జ్ఞానం చాలా మందికి తెలియక బోధకులై రకరకాల దుర్బోధల చేత ప్రజలను మోసం చేసేటువంటి సేవకులు అయిపోయి తిరుగుతున్నారు ఈ రోజున భూమండలం మీద. దయచేసి పౌలు ఈ పత్రిక రాయటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, సంఘములో, జీవము గల దేవుని సంఘములో ప్రజలు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దవాళ్ళు ఎలాంటి ప్రవర్తనలు కలిగి ఉండాలో చెబుతున్నటువంటి పత్రిక. ఇక్కడ 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో కావున ప్రతి స్థలమందు అని ప్రారంభించాడు. అంటే ప్రతి స్థలంలో, ప్రపంచంలో ఏ సంఘం ఎక్కడ ఉన్నా ప్రతి స్థలంలో దేవుని యొక్క సంఘం ఎక్కడుంటే అక్కడ సంఘములో స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ, యవ్వనస్తులు కానీ ఎలా ఉండాలో ఈ పత్రిక అంతా కూడా రాయబడింది. ఈ పత్రిక అంతా కూడా 2వ అధ్యాయము 1 నుంచి 6వ అధ్యాయం 2వ వచనం వరకు మొత్తం వివరాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు
ఈ టెక్స్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమని చెప్తుంది వాక్యం? స్త్రీలు సంఘములో వారి ప్రవర్తనలు ఎలాగుండాలో చెప్తున్నటువంటి విషయాలు. మనం ఆల్రెడీ 10వ వచనంలో ఏమని చదువుకున్నాం? దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా. అంటే అందరూ కాదు, అందరి గురించి చెప్పట్లా. నేను భక్తి గలదానను, నేను భక్తి చేస్తున్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను, నేను రక్షించబడ్డాను, పరిశుద్ధ బల్లలో చెయ్యేస్తున్నాను, దేవుడికి నేనేంటో తెలుసు, నా గురించి దేవునికి తెలుసు, దేవుని సంగతులు నాకు ఆల్రెడీ తెలుసు అని మేము పరిశుద్ధ జీవితం చేస్తున్నామని చెప్పుకునే వాళ్ళకే, మిగతా వాళ్ళు కాదండి. మిగతా వాళ్ళు సంఘం కాదు. సంఘములో చేర్చబడిన స్త్రీలు మేం భక్తి చేస్తున్నాం అనుకునేవారు ఎలాగుండాలో చెప్పబడడం జరిగింది. వాళ్ళు ఎలా ఉండాలని చెప్పడం జరిగింది? సంఘంలో మౌనంగా ఉండాలి, సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. రైట్. ఇప్పుడు 12వ వచనాన్ని మనం చదువుకుందాం. రైట్. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని. ఇప్పుడు చూడండి, స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను, వానికి సెలవీయను. చాలా జాగ్రత్తగా దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ మనం చదివేటప్పుడు, స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు 11వ వచనంలో ఉన్న ఒక విషయాన్ని మళ్ళా గుర్తు చేస్తున్నాడు. అంటే మీకు ఏ వాక్యాన్ని మనం చూసినా తీయండి అమ్మా, ఒక దెబ్బ కొట్టడానికి ఏంటి అంత గడగడలాడిపోతున్నారు? నాకు అర్థం కావట్లేదు. పిల్లలకు ఒక దెబ్బ కొట్టి కూర్చోబెట్టాలా? ఏముంది దానికి? రైట్. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ 12వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు మరలా 11లో ఉన్న విషయాన్ని రిపీట్ చేస్తున్నాడు. నేను అందుకని చెప్తున్నాను, 8వ వచనంలో ఉన్నటువంటి లింకు దగ్గర నుంచి 15వ వచనంలో ఉన్న వచనం వరకు కూడా ప్రతి వచనానికి లింకు కలిగి ఉండాలి. ఆ లింకు లేకుండా, వచనం తర్వాత వచనం లింకు లేకుండా మీరు వాక్యాన్ని నేర్చుకోవడానికి కుదరదు. మరలా చెప్తున్నాను, వాక్యం నేర్చుకోవడానికి కుదరదు. నేర్చుకోవడానికి కుదరదు. ఇప్పుడు 12వ వచనంలోకి మళ్ళీ వద్దాం. చూడండి, ఆ మాట మళ్ళా చదువుతున్నాను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని. దేవుడు మాట్లాడేటప్పుడు, లేకపోతే దైవజనుడు మాట్లాడేటప్పుడు మొట్టమొదట సంఘంలో స్త్రీ చాలా మౌనంగా ఉండాలి. ఎందుకంటే ఇది మనల్ని కాపాడే ఉపదేశం, మనల్ని రక్షించే ఉపదేశం, మనం సంఘంలో ఎలా ప్రవర్తించాలో చెప్పేటువంటి విషయాలు కనుక మౌనంగా శ్రద్ధగా వినాలి. ఇప్పుడు ఈ గొట్టాల ద్వారా, శబ్దయంత్రం ద్వారా వింటున్న పిల్లలు కూడా పనులన్నీ పక్కన పెట్టి అసలు ఏం చెప్తున్నాడు, ఏం నేర్చుకోవాలి మనం ఇక్కడ ముందల మౌనంగా ఉండి టీవీలన్నీ కట్ చేసి ముచ్చట్లన్నీ పక్కన పెట్టి స్త్రీలు అనేవాళ్ళు సంఘంలో ఎలాగుండాలో దేవుని యొక్క వాక్యాన్ని చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, 12వ వచనం. స్త్రీ మౌనముగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవివ్వను చెప్తున్నాడు. ఎందుకు సెలవివ్వడం? రీజన్ ఏంటి? ఈ 2 విషయాలు ఎందుకు చెప్పాలి? మరలా నేను చెప్తున్నాను, మరలా గుర్తు తెచ్చుకోండి. ఇన్ని విషయాలు ఉంటాయి, ఒక స్త్రీ గురించి మాట్లాడడానికి చాలా విషయాలు ఉంటాయి. కానీ ఉపదేశించే విషయాలు కానీ, లేకపోతే పురుషుని మీద సంఘములో మరలా చెప్తున్నాను, సంఘములో ఒక పురుషుడు ఉంటే ఆ పురుషుని మీద సంఘములో స్త్రీ అధికారం చెయ్యకూడదు. అంటే అర్థం ఏంటి? అంటే స్త్రీ పురుషుని మీద పెత్తనం చేయకూడదు, అంటే గద్దించకూడదు, మాట్లాడకూడదు. ఎందుకని? స్త్రీకి దేవుడిచ్చిన నియమం ఏంటో తెలిసిన? స్త్రీ ఎప్పుడూ కూడా సంఘంలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, తన యజమానికి లోబడవలసిందే. స్త్రీ పురుషునికి లోబడి విధేయతతో అని రాయబడి ఉంది.
అంటే పురుషుని మీద అధికారం స్త్రీ సంఘములో కానీ కుటుంబంలో కానీ చెయ్యకూడదు. చాలా మంది ఏమంటారంటే, నా భర్త తాగుబోతండి, మరి ఏం చేస్తావు అని అంటారు. తాగుబోతుడైనా, దొంగ అయినా, వ్యభిచారైనా అతను ఇంటి యజమాని గనుక అతనికి దేవుని సంగతులు చెప్పండి. అది అంగీకరించకపోతే దేవునికి అప్పగించండి. కానీ యేసు ప్రభు స్త్రీకి తన పురుషుని విషయాల్లో ఏ అధికారం ఇచ్చాడో ఆ అధికారాన్ని మొదట లోబడి అప్పగించుకొని ఆ తర్వాత ప్రభు వైపు చూస్తే ప్రభువే నీ భర్తను మార్చి సరిచేయగలడు. బలహీనుడు కాబట్టి నేను పెత్తనం చేస్తాను అని అనకూడదు. పురుషునికి ఎప్పుడూ కూడా స్త్రీ లోబడి ఉండాలి. ఇప్పుడు మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, ఏమండి సంఘంలో స్త్రీ ఎందుకు బోధించకూడదు? మాకు తెలివి లేదా, జ్ఞానం లేదా? ఇక్కడ ఒక రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. స్త్రీ సంఘములో కాకుండా ఎక్కడెక్కడ బోధించాలో బైబిల్లో చక్కగా రాయబడి ఉంది. ఏ ఏ సందర్భాల్లో బోధించాలో దేవుని యొక్క వాక్యంలో చక్కగా రాయబడి ఉంది. మీరు చాలా జాగ్రత్తగా ప్రభు విషయాలు చూడాలి. చూడండి, పౌలు ఇక్కడ సంఘములో బోధించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను నేను ఆమెకు సెలవియ్యలేదు అని పౌలు ఎందుకు చెప్తున్నాడు? మరైతే సంఘంలో స్త్రీ మరేం చేయాలి? పోని ఎక్కడెక్కడ ప్రకటించాలి స్త్రీ? బైబిల్లో ఏమన్నా రుజువులు ఉన్నాయా? ఉన్నాయండి. స్త్రీ ఎక్కడెక్కడ ప్రకటించాలో, ఎక్కడెక్కడ సువార్త చెప్పాలో చక్కగా రాయబడి ఉంది. మొత్తం 3 సందర్భాల్లో స్త్రీ వాక్యం చెప్పొచ్చు. 3 ప్రదేశాల్లో, 3 సందర్భాల్లో, 3 ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యాన్ని స్త్రీ బోధించవచ్చు. ఎక్కడెక్కడ? ఇప్పుడు ఈ ప్రాంతాల్లో కానీ ప్రపంచంలో ఎక్కడైనా సరే స్త్రీలు వాక్యం చెప్తున్నారు అంటే వాళ్ళు చూపించే వాక్యాలు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 విషయాలే చూపిస్తారు. ఎందుకు పౌలు బోధించకూడదని చెప్పాడో, కారణం ఏంటో, దాని ఉద్దేశం ఏంటో, ఆ టెక్స్ట్ యొక్క ఉద్దేశం ఏంటో మనం దేవుని యొక్క వాక్యంలో చూడాలి. ఒకటి, మొట్టమొదట స్త్రీ సంఘములో మౌనంగా ఉండాలి. అంతేకాకుండా ఆమె పురుషుని మీద అధికారము ఏలుబడి చేయకూడదు. రెండవది, బోధించకూడదు అని చెప్పాడు. మరి స్త్రీలు ఎక్కడెక్కడ బోధించాలి? ఎక్కడెక్కడ వాళ్ళకు అనుమతి ఇవ్వబడింది అనే విషయాలు కూడా మనం జీవగ్రంథంలో చూడొచ్చు. ఇప్పుడు వాక్యాలు చెప్పే సంఘంలో వాక్యాలు చెప్పే స్త్రీలందరూ చూపించే వాక్యాలు ఇయే. ఇప్పుడు వాక్యాలు చూపించడం కాదు, అక్కడ టెక్స్టులో పరిశుద్ధాత్ముడు, అపోస్తులు, నీతిమంతులైన దైవజనులు, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు, అపోస్తులు ఏ ఉద్దేశంతో ఏ విషయాలను మాట్లాడుతున్నారో దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా చూడాలి. అది చూసేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మనందరం నేర్చుకునేది 12వ వచనం నేర్చుకుంటున్నాం. 12వ వచనంలో ఈ 2 పనులు చెయ్యకూడదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పుడు సంఘములో స్త్రీ వాక్యం చెప్పొచ్చు అని చెప్పడానికి ఆధారాలు ఏం చూపిస్తున్నారు? ఇవాళ ఆ ఉద్దేశం ఏంటి, దానికి సంబంధించిన విషయాలు ఏమున్నాయి అనేటువంటి విషయాలు 3 సందర్భాల్లో స్త్రీ వాక్యం చెప్పొచ్చు. ఎక్కడ? చదవండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనాన్ని మనందరం కూడా జాగ్రత్తగా చదువుకుందాం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ కూడా ఏకముగా ఉన్నారు. గమనించారా? ఇప్పుడు
సంఘాల్లో స్త్రీలు వాక్యం చెప్పే వాళ్ళందరూ చూపించేటువంటి రెఫరెన్స్ ఇదే. ఇది మొదటి సందర్భం. ఏం చూపిస్తారు చెప్పండి, మరలా జాగ్రత్తగా చదువునానా. ఇందులో 28వ వచనం, ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అంటే అర్థం ఏంటి? అక్కడ ఏ సందర్భంలో ఏ విషయాల కొరకు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడో అర్థమైందండి. ఓకే, మీకు ఈ సందర్భం చూపించాలంటే మీరు ఇంచుమించుగా 22 నుంచి చదువుకోవచ్చు, కానీ ఇప్పుడు అక్కర్లేదు. నేను 24 నుంచి చదువుతాను చాలు. 24 నుంచి చదువునానా. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు ఆయను. అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక, ఇప్పుడు విశ్వాసం వెల్లడైపోయింది కాబట్టి ఇక బాల శిక్షకుని కింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన. ఇప్పుడు గమనించారా దేని యందు? ఇప్పుడు ధర్మశాస్త్రం మనల్ని క్రీస్తునొద్దకు నడిపించడానికి ధర్మశాస్త్రం బాల శిక్షకుడు అయ్యాడు. రెండవది ఏమని చెప్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే, చదువునానా 26, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవునికి కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో ఇప్పుడు మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. అంటే ఇక్కడ ఏం చూపిస్తుంది? నెంబర్ 1, దేవుని యొక్క కృపను గూర్చినటువంటి సంపూర్ణతను చూపిస్తుంది. అంతేకాకుండా విశ్వాసము ద్వారా మనమందరము కూడా రక్షించబడతాము అని. గ్రీకు దేశస్థుడని లేదు, లేకపోతే యూదుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని భేదం లేదు. అంటే రక్షించబడే విషయాలన్నిటిలో పురుషుడు స్త్రీ అనే భేదం ఇక్కడ లేదు. ఇది మనుషులందరి మీద దేవుడు చూపించే కృపను గురించినటువంటి విషయాలు ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ టెక్స్ట్ లో మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు నేనేమంటానంటే, స్త్రీను తీసుకొచ్చి నీ భర్తకు, నీ యజమానికి నువ్వు విధేయత చూపించి లోబడాలని ఎందుకు చెప్తాడు సమానం అన్నప్పుడు? మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ యేసుక్రీస్తునందు మనం సృష్టించబడినప్పుడు ఒకే పోలిక, ఒకే రూపం, ఒకే ఆత్మ చేత దేవుడు స్త్రీ పురుషులను ఇద్దరిని, చూడండి, ఇద్దరు కూడా ఒకే దేహంలో నుంచి పుట్టిన వాళ్ళు. ఇక్కడ దేవుడు స్త్రీని పురుషుని మరలా వేరు చేశాడు. ఇద్దరు ఒకే బాడీలో ఉన్నారు, స్త్రీ కానీ పురుషుడు కానీ. మీరు ఇక్కడ టెక్స్ట్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను ఏం చెప్పబోతున్నానంటే, స్త్రీని పురుషుని వేరు చేసి వాళ్ళిద్దరికి వేరు వేరు పని బాధ్యతలు అప్పగించాడు. ఇప్పుడు స్త్రీకి ఇచ్చిన పని బాధ్యత ఏంటి? స్త్రీ తన భర్తకు విధేయత చూపించి కుటుంబంలో బిడ్డల్ని పెంచి దేవుని కొరకు తన కుటుంబాన్ని కట్టుకోవాలి. ఇది దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి బాధ్యత. పురుషుడు ఏం చేయాలి? తన భార్యని ప్రేమించి వారిని సంరక్షించి పోషించాలి. ఇది పురుషుడికి ఇచ్చినటువంటి బాధ్యత. ఇప్పుడు నేనేమంటానంటే, ఇద్దరూ సమానమే కదండి. స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా క్రీస్తునందు సమానమే కదా. నేను ఆడపిల్లల్లాగా నేను కంటాను ప్రభా, నేను గర్భాన్ని ధరించి నేను పిల్లల్ని కంటాను ప్రభా అని నేను గనక వెళ్ళి దేవుణ్ణి అడిగితే ఒప్పుకుంటాడండి? ఒప్పుకోడు. ఎందుకని? పురుషుడు ఎన్నటికీ కూడా స్త్రీ వలె గర్భాన్ని ధరించి పిల్లల్ని కనలేడు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అంటే దాని అర్థం ఏంటి?
ఇద్దరు ఒక దేహంలో నుంచి వచ్చారు, ఒకే ఆత్మ కలిగిన వారు. వీళ్ళిద్దరికీ యేసుక్రీస్తు ద్వారా రక్షణ, మారు మనసు కలిగింది. కానీ వీళ్ళిద్దరు పని బాధ్యతలు వేరు. స్త్రీ దేవుని చేత నిర్మించబడిన ఉద్దేశం వెనక బిడ్డల్ని కనాలి, పిల్లల్ని సంరక్షించాలి, తన భర్తకు విధేయతతో లోబడాలి, భర్తేమో తన భార్యని ప్రేమించాలి. వీళ్ళిద్దరూ ఒక్కటే, కానీ ఇద్దరికి పని బాధ్యతలు వేరు. సంఘములో స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను బోధించుటకైనను పురుషుని మీద అధికారము ఏలుబడి చేయుటకైనను స్త్రీకి సెలవు ఇవ్వలేదు, ఇవ్వను. ఇక్కడ పౌలు వేరు, దేవుని ఆత్మ వేరు కాదు. పౌలు అంటాడు, ఇది ఆజ్ఞగా మనకు అనుగ్రహించబడెను అని రాయబడింది. మనం లాస్ట్ సెక్షన్లో మనం చదువుకున్నాం. మీరు కావాలంటే మీరు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 11 నుంచా 10 నుంచా చదవండి నాన్న. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు. ప్రభువునందు పురుషునికి వేరుగా స్త్రీ లేరు, స్త్రీకి వేరుగా పురుషుడు లేడు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో. ఇప్పుడు చూడండి, స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను. పురుషుడు కూడా స్త్రీ మూలంగానే కలిగెను. కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. ఇదే వచనంలో 3వ వచనం చదువునానా? ఇదే అధ్యాయంలో 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం కూడా చదువు. స్త్రీ 11వ అధ్యాయం 3వ వచనం కూడా జాగ్రత్తగా చదువుకోండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు. ఇప్పుడు చూడండి, పురుషునికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. స్త్రీకి శిరస్సు పురుషుడనియు. స్త్రీకి శిరస్సు పురుషుడనియు. క్రీస్తునకు శిరస్సు దేవుడనియు. క్రీస్తునకు శిరస్సు పురుషునకు శిరస్సు క్రీస్తునకు శిరస్సు దేవుడనియో మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఇదేంటి మరి? ఇద్దరికీ ఒక్కటే కదా, స్త్రీకైనా పురుషుడికైనా సమానమే కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చేవాడికి పురుషునికి శిరస్సు క్రీస్తు అయితే స్త్రీకి శిరస్సు ఎవరు కావాలి? పురుషుడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే దేనిలో? అన్ని విషయాల్లో. కానీ భర్త దగ్గరికి వచ్చేవాడికి విధేయతతో భర్తకు లోబడి ఉండాలి. అలాగే సంఘము దగ్గరికి వచ్చేవాడికి సంఘములో స్త్రీలు మౌనంగా ఉండాలి, కానీ బోధించుటకైనను పురుషుడు మీద అధికారము చెలాయించుటకైనను అవకాశము లేదు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. గలతీ పత్రికలో 3వ అధ్యాయం 28, 29 కూడా చదివిన, 24 నుంచి చదివాం కదా. ఓకే, 28, 27 కూడా చదువు కంటిన్యూ చేయి. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ. ఇప్పుడు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన అంటే ఏంటి? బాప్తిస్మం వల్ల ఏం కలుగుతుంది? రక్షణ. బాప్తిస్మం వల్ల ఏం కలుగుతుంది? విమోచన. ఈ రక్షణ విషయంలో, విమోచన విషయంలో, ఈ రక్షణ విమోచన కలగడానికి కారణం ఏంటి? దేవుని యొక్క కృప. ఇప్పుడు దేవుని యొక్క కృప ద్వారా స్త్రీ పురుషులైన మనకి దేవుడిచ్చిన రక్షణ విషయంలో, విమోచన విషయంలో మనమందరం కూడా యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, వేరొకడని, దాసుడని, స్వతంత్రుడని ఏమీ లేదు, కానీ అందరూ సమానమే అని చెప్పింది మారు మనసు, బాప్తిస్మము, రక్షణ, విమోచన విషయాల కొరకై చెప్పబడినటువంటి టెక్స్ట్ అది. ఈ మెయిన్ కాంటెక్స్ట్ పక్కన పెట్టేసి మన ఇష్టం వచ్చినట్టు ఊహించుకోవద్దు. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చెప్తారు చాలా మంది. రెండవది ఇప్పుడు చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు ఉంటుంది. పోనీ 7వ వచనం చదువునానా? అటువలనే పురుషులారా జీవమను కృపావరములో జీవము
మళ్ళీ చదువునానా? అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, మీ భార్యలు మీతో కూడా పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువగా బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి, దానిని సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లుగా జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఇప్పుడు ఏం అర్థమైంది చెప్పండి? మనందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, కృపా జీవములో వారు కూడా సమానమైనటువంటి వాటిలో పాలు పంపులు ఉన్నాయని చెప్పబడింది. నేను ఇందాక చెప్పా, ఈ రక్షణ విమోచన అనే విషయాలు కృప ద్వారా మీరు రక్షించబడితిరి అనే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. అందుకనే కృప, రక్షణ, విమోచన ఈ 3 విషయాల్లో అందరికీ, స్త్రీకైనా పురుషుడికైనా సమానమైన పాలు పంపులు జీవ విషయములో, పరలోక సంబంధమైన జీవ విషయాలలో పాలు పంపులు ఉన్నాయి. మీరు కావాలంటే తీరిగ్గా ఉన్నప్పుడు ఇదే 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మీరు చదువుకోండి. ఇంకొంచెం కావాలంటే మీకు కొంచెం వివరం చెప్తాను చూడండి. పోనీ 5వ వచనం చదువునానా? అక్కడే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తాము అలంకరించుకొనిరి. అక్కడ పుట్టినట్లో ప్రభు అన్న దగ్గర ఏమనుంది? ఇప్పుడు అబ్రహాము ఆ ప్రకారముగా అబ్రహామును నా యజమానుడు, అది యజమానుడు అన్న దగ్గర పుట్టినోట్లు ఏం లేదా? ప్రభు అని ఉంటది. పాత బైబిల్లో నేను చూశానమ్మా. నేను రైట్, ప్రభు లేకపోతే యజమానుడు అన్న ప్రభు అన్న ఎవరు అంటే అబ్రహాం. ఎవరికి? శారాకి. ఇప్పుడు చూడండి ఏమంటుంది? ఆ ప్రకారముగా శారా ఏ ప్రకారంగా? 5వ వచనం ప్రకారంగా, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ పురుషులకు లోబడు యుండుట చేత. చూడండి, అలంకరించుకొనిరి. ఇప్పుడు సమానమైనప్పుడు మళ్ళీ స్త్రీని పోయి పురుషునికి ఎందుకు లోబడమంటది వాక్యం? ఇప్పుడు శారా పరిశుద్ధ స్త్రీలలో ఒకటి. ఈమెను దేవుడు ఏమంటున్నాడు? నువ్వెళ్ళి అబ్రహాము నీ యజమానుడైన నీ ప్రభుకి, నీ యజమానికి నువ్వు లోబడి ఉండు. ఇక్కడ అర్థం కావలసింది ఏంటంటే, స్త్రీ పురుషులను దేని పని నిమిత్తం దేవుడు నియమించాడో, పురుషుడేమో తన ఇంటిని, స్త్రీని యాలాలి, ప్రేమించి యాలాలి. స్త్రీ ఏమో తన భర్తకు లోబడి ఉండాలి. తను పిల్లల్ని కని ఇంట్లో ఉంటూ తన కుటుంబాన్ని కట్టుకుంటూ వారి పని బాధ్యతలను దేవుడే ఆది కాండంలోనే దేవుడు నియమించాడు. ఆది కాండం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనం చూస్తే స్త్రీ పురుషులను నిర్మించినప్పుడు వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారు అని రాయబడింది. కానీ వారిని స్త్రీగాను పురుషునిగాను కూడా డివైడ్ చేసింది దేవుడే. ఇప్పుడు చూడండి, పరిశుద్ధ లేఖనాల్లో మనం చదువుకునేటప్పుడు మనం గమనించినట్లయితే యేసు ప్రభు దగ్గర నుంచి, అపోస్తుల దగ్గర నుంచి కొత్త నిబంధన సంఘములో పరిశుద్ధమైన ఉపదేశం చేయడానికి కానీ, పరిశుద్ధమైన సేవ చేయడానికి కానీ ఎక్కడ చూసినా పురుషునికి ఈ సంఘ పరిచర్య యొక్క బాధ్యత దేవుడు ఇచ్చాడు. మీరు ఎక్కడైనా బైబిల్లో ఎక్కడైనా సరే స్త్రీని సంఘ కాపరిగా నిలబెట్టి అభిషేకించి సేవ చేయమని అప్పగించిన ఒక్క రెఫరెన్స్ కాదు కదా, దాఖలాలు ఎక్కడా లేవు. ఒక స్త్రీ బాధ్యత, పురుషుని బాధ్యతను దేవుడు ఎలా విడదీసి చెప్పాడో, సేమ్ అలాగే సంఘములో కూడా పురుషుని బాధ్యత వేరు. అలాని పురుషుడమ్మో సంఘాన్ని నేను సేవ చేయలేను, నేను నడిపించలేను అని అనకూడదు. పురుషుడు ఖచ్చితంగా
సంఘ పరిచర్య చేయవలసి వచ్చి దేవుని పిలుపు నీకు వస్తే పురుషుడు ఖచ్చితంగా సేవ చేసి తీరవలసిందే. నేను చెయ్యను, నా వల్ల కాదు అనే మాట పురుషుడు అనకూడదు. మీరు పరిశుద్ధ లేఖనంలో మందిరంలో ఎవరు బోధించారని మీరు చూస్తే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చూడండి, ఎక్కడైనా సరే యాజకులను దేవుడు నిర్ణయించి పెట్టాడు మందిరంలో. యేసు ప్రభు కూడా సువార్త ప్రకటించేటప్పుడు మీరు చూడండి బైబిల్లో. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం, యోహాను సువార్త 7వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవన్నానా? 4వ అధ్యాయం 23వ వచనం చదవండి. మత్తయి సువార్త. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, సమాజ మందిరములలో బోధించుచు, యేసు బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు. చూడండి, దేవుని రాజ్యమును గురించినటువంటి సువార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని. మీరు వింటున్నారా? బోధించేది ఎవరు? పాత నిబంధన గ్రంథంలో యెరూషలేము మందిరంలో బోధించడానికి వెళ్ళింది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన వెళ్ళి బోధించెను అని రాయబడింది. యోహాను సువార్త 7వ అధ్యాయం 14వ వచనం కూడా చదువునానా? యోహాను సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. సగము పండుగైనప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యేసు బోధించుచుండెను కానీ స్త్రీ ఎక్కడైనా బోధించుచుండెను అని రాయబడలా. ఇప్పుడు చూడండి, మనం 2వ తిమోతి పుస్తకంలో 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. 16-17 వచనాలు. 2వ తిమోతి పుస్తకం 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై. చూడండి, సంఘములో వాక్యం చెప్పేవాడు దైవజనుడై ఉండాలి. అతడు దైవజనుడై ఉండి సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, గమనించండి, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉంది. ఇప్పుడు మొదటి తిమోతి పత్రిక 1:12 మనం ఏం చదువుకున్నాం? సంఘములో స్త్రీ బోధించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను అంటే అర్థం ఏంటి? పురుషుని సంఘములో పురుషులను గద్దించే అధికారం స్త్రీలకు లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు 12వ వచనంలో స్త్రీ సంఘ కాపరిగా ఉండకూడదని రాశాడు. 13-14 వచనంలో రీజన్స్ చెప్తున్నాడు. కారణం ఏంటి? ఎందుకు స్త్రీ సంఘములో బోధకురాలుగా ఉండకూడదు? స్త్రీ సంఘములో యజమానిగా లేకపోతే అధికారం కలిగిన వ్యక్తిగా ఉండకూడదు. సంఘములో స్త్రీలను దేవుడు అధికారం కలిగిన వారిగాను పురుషులను గద్దించే వారిగాను ఉండుటకు వీలు లేదు. ఇప్పుడు చాలా మంది ఏమని చెప్తున్నారు తెలిసిన? ఆ రోజున ఎఫ్ఎస్సి సంఘంలో అలా ఆడవాళ్ళు ఉన్నారండి, అందుకని వాళ్ళకి చెప్పాడు కానీ మనకు కాదంట. మరి వీళ్ళు ఎక్కడ నేర్చుకొని వచ్చి చెప్తున్నారో అర్థం కావట్లా. నువ్వు పరిశుద్ధ గ్రంథంలో ఆ టెక్స్ట్ యొక్క ఉద్దేశాన్ని పౌలు రాశాడు. స్త్రీలు గాని పురుషులు గాని సంఘములో ప్రతి స్థలములో ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రతి స్థలములో స్త్రీలు గాని పురుషులు గాని దేవుని జీవము కలిగిన మహిమ కలిగిన సంఘములో వారి ప్రవర్తనలు ఎలాగుండాలో చెప్పుట కొరకై ఈ పత్రిక నేను రాశాను అని స్పష్టంగా చెప్పడాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు ఏ ప్రాంతంలోనైనా ఏ స్థలములోనైనా సంఘములో ఉన్నటువంటి పిల్లలు, మహిమగల దేవుని సంఘములో చేర్చబడిన బిడ్డలు, స్త్రీలు పురుషులు పిల్లలు ఎవరి ప్రవర్తన ఎలాగుండాలో రాయబడిన పత్రిక ఈ పత్రిక. ఆ సందర్భంలో రాస్తూ అపోస్తలుడైన పౌలు చెప్పాడు. అంతేగాని ఎఫ్ఎస్సి సంఘంలో గొడవలు అవుతున్నాయి కాబట్టి ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ, మరి ఎఫ్ఎస్సి సంఘంలో చూడండి, బైబిల్ చరిత్రలో మీరు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, దైవజనులను లేకపోతే సంఘ పెద్దలు అన్నాడు. సంఘాన్ని కాపాడేది ఎవరంటే, జాగ్రత్తగా వినండి, సంఘాన్ని కాపాడేది పెద్దలు, సంఘ పెద్దలు. సురేష్ గారు, చాలా మందికి తెలీదు, సంఘాన్ని కాపాడి రక్షించి దేవుని ఎదుట నిలబెట్టేది సంఘ పెద్దలు. సంఘ పెద్దల్లో ఒక పార్టీ పాస్టర్. అర్థమైందండి?
సంఘ పెద్దలు అంటే పై నాయకుడై ఉండి, పై విచారణకర్తగా ఉండి, బోధించేవాడిగా ఉండి, పెద్దలుగా ఉండి, కాయుటకును, అధ్యక్షుడుగా ఉండుటకును అనే పదాలు వాడబడ్డాయి. మరలా చెప్తున్నాను, మీరు బైబిల్లోకి వెళ్ళి చూసుకోండి. పెద్దలు, నాయకులు, నాయకత్వం చేసేవారు, పై విచారణకర్తలుగా ఉండేవారు, బోధించేవారు, కాయుటకు అధ్యక్షులుగా ఉండేవారు. ఇవండి సంఘాన్ని కాపలా కాసి సంఘాన్ని నడిపించేవారు ఎవరంటే పెద్దలు అని రాయబడింది. సంఘ పెద్దలు, సంఘ పెద్దలలో పాస్టర్లు అనేది ఒక పార్టు, దైవజనుడు బోధకుడు అనేవాడు ఒక పార్టు. అందుకనే 2 తిమోతి పత్రిక 3:15-16 చెప్పింది అదే. అతడు సన్నద్ధుడై ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును, సరిచేయుటకును. ఇప్పుడు సంఘంలో స్త్రీలు పురుషులు ఉంటారు. ఇప్పుడు స్త్రీని దేవుడు ఏమన్నాడు? సంఘంలో ఉన్న పురుషులను మీరు ఖండించుటకు వీలు లేదు. చూసారా ఆ మాట చదువునానా? కావలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము. మొదటి 2:12 స్త్రీలు మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకు అయినను పురుషుని మీద అధికారము చెయ్యకూడదు. సంఘంలో పురుషుని మీద అధికారం చేయకూడదు అంటే ఏంటి? గద్దించకూడదు. పురుషుని సంఘంలో స్త్రీ క్రమశిక్షణలో పెట్టే అధికారం ఇవ్వలేదు. ఎందుకంటే పురుషుడికి స్త్రీ లోబడవలసిందే కానీ అతని మీద అధికారం చేయుటకు వీలు లేదు. ఈ రోజున స్త్రీలందరూ కూడా సంఘాల్లో, కుటుంబాలు ఎలాగున్నారో చూసుకోండి. అందుకని మీకు అర్థం కావాలంటే 13వ వచనం చదవండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13-14 కూడా చదువునానా? మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మించబడిరి కదా. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి. అయ్యలారా జాగ్రత్తగా వినండి. ఒకసారి స్త్రీ తన యజమానుడైన ఆదామును విడిచిపెట్టి, నేనేమంటానంటే ఇప్పుడు అపోస్తలుడైన పౌలు సంఘములో స్త్రీ మౌనంగా ఉండాలి, సంఘములో స్త్రీ బోధించకూడదు, సంఘములో స్త్రీ పురుషుని మీద అధికారము చేయకూడదని ఎందుకు చెప్పాడు అంటే 13వ వచనం 14వ వచనం వివరాలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఆది కాండంలోకి వెళ్ళాడు, సృష్టి ప్రారంభంలోకి వెళ్ళాడు. అపోస్తలుడైన పౌలు సృష్టి ప్రారంభంలోకి వెళ్ళి ఏమని చెప్తున్నాడంటే మీరు ఆదాము మోసపరచబడలేదు గాని, మరి ఎవరు మోసపరచబడ్డారు? అవ్వ మోసపరచబడింది. అంటే తన యజమానికి లోబడకుండా, యజమాని యొక్క మాటకు విధేయత చూపించకుండా, స్త్రీలారా జాగ్రత్త, ఇంట్లో భర్త, సంఘములో దైవజనుడు నీకు చాలా విలువైన వారు. వీరి మాట వినకుండా నీ సొంత నీతిని స్థాపించాలని పూనుకుంటే, అపోస్తలుడైన పౌలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్లి చూపిస్తున్నాడో తెలిసిన? అవ్వ ఆదాము దగ్గర, సృష్టి ప్రారంభంలో ఉన్న అవ్వ ఆదాము దగ్గరికి తీసుకెళ్లి వారిని చూపించి మాట్లాడుతున్నాడు. సంఘాల్లో స్త్రీలారా మాట్లాడుతూ, ఉపదేశాలు చేస్తూ, పురుషుల మీద అధికారం చేస్తూ, మోసం చేస్తూ, అబద్ధ బోధకులుగా బ్రతుకుతున్న వారులారా జాగ్రత్త, చెవిగల వారు విందురుగాక. దయచేసి ఈ రోజు రాత్రి సత్యవాక్యాన్ని జ్ఞానంగా గుర్తుపెట్టుకోండి. ఆ రోజున అవ్వను మోసం చేసింది, తను మోసపోయింది, ఆదామును మోసం చేసింది. అలా మోసం చేసింది స్త్రీ గాని పురుషుడు కాదు అని చూపిస్తున్నాడు. అందుకనే దేవుడు సంఘములో లేకపోతే ఇంటిలో అధికారం పురుషుడికి ఇచ్చాడు కానీ ఎక్కడా కూడా స్త్రీకి సంఘం మీద పెత్తనం అధికారం ఇవ్వలేదు, కుటుంబ యజమాని మీద అధికారం ఇవ్వలేదు, పురుషుడి మీద అధికారం చేయుటకు అధికారం దేవుడు ఇవ్వలేదు. అలా ఏ పురుషునైనా సంఘములో స్త్రీలను అభిషేకించి అధికారం ఇస్తే వాళ్ళ గురించి ప్రకటన గ్రంథం 7 సంఘాలలో దేవుడు తీర్పు తీర్చిన సత్యము రాయబడింది. మీరు చదవండి, ప్రకటన గ్రంథం చదవండి.
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకోండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. అయినను మీ మీద తప్పు ఒకటి నేను 7 సంఘాలలో ఒక సంఘం మీద దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఏమని తీర్పు తీరుస్తున్నాడు? ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకున్న యెజబెలను స్త్రీని నీవు సంఘములో ఉండనిచ్చుచున్నావు. అది జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు. చూడండి, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. అయ్యలారా, పురుషుని కూర్చోబెట్టి స్త్రీ వాక్యం చెప్పకూడదు. సంఘములో స్త్రీకి దేవుని ఆత్మ బోధించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను దేవుడు సెలవివ్వలేదు. అలాగ ఒకవేళ ఎవరైనా పురుషులు సంఘములో స్త్రీలను నిలబెడితే, వాళ్ళని సేవకులుగా అభిషేకిస్తే దేవుడు ఏమంటున్నాడు తెలిసిన? అలాంటి ఆడవాళ్ళని దేవుడు ఏమంటున్నాడంటే, అది విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును జారత్వము చేయుటకును అది నా సేవకులను కూర్చోబెట్టి బోధిస్తా ఉంటది. అలాంటి దానికి చదువు కంటిన్యూ చేయి. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును నా దాసులకు బోధించుచు. సేవకులను కూర్చోబెట్టి బోధించకూడదు, కానీ బోధిస్తూ వారిని మోసపరచుచున్నది. వారిని మోసం చేస్తుందని వాక్యం చెబుతుంది. చెవిగలవారు విందురుగాక. భయం లేదండి. దేవుని వాక్యం కంటే శరీర ప్రేమలు ఎక్కువ ఉప్పొంగుతూ. నేను అడిగిన వాటికి లేఖనానుసారంగా సమాధానం చెప్పేవాడే లేడు. ఎందుకంటే నీ దగ్గర సమాధానం ఉండవు. కారణం ఏంటంటే నీ దగ్గర వాక్యాలు లేవు, ఆధారాలు లేవు. కొత్త నిబంధనలు ఎక్కడా కూడా స్త్రీని సంఘ కాపరిగా నిలబెట్టిన చరిత్రలు లేవు. 7 సంఘాలలో ఒక సంఘం ప్రకటన గ్రంథంలో తీర్పు తీర్చినప్పుడు దేవుడు నిలదీసి అడిగాడు. స్త్రీని యెజబెల్ అనే స్త్రీ అని పేరు పెట్టాడు. సంఘములో వాక్యం చెప్పే స్త్రీలకు దేవుడు పెట్టిన పేరు యెజబెల్. అది సేవకుడిని కూర్చోబెట్టి సంఘములో విగ్రహారాధన నేర్పిస్తుంది, వ్యభిచారము నేర్పిస్తుంది. జాగ్రత్త, అది నా దాసులను మోసం చేస్తుంది. దైవజనుల నీతిమంతులను అపోస్తులను ప్రతిష్ట కలిగిన దైవజనులను మోసం చేసే దుర్బోధకురాలు. జాగ్రత్త. మనుషులు బెదిరిస్తే బెదిరిపోయే రకం కాదు నేను. మీలో ఎవరికైనా ధైర్యం ఉంటే దేవుని వాక్యం చూపించి మాట్లాడండి. నేను చూపించి మాట్లాడుతున్నాను. ఇవాళ ఆడోళ్ళు సంఘములో బిషప్పులంట, నాయకురాలంట, యజమానురాలంట. పాస్టర్ గారు చచ్చిపోతే పాస్టర్మ్మ గారు సంఘ కాపరంట. ఎక్కడ చూసి నేర్చుకున్నావు నానా? అలాంటి స్త్రీలను ఏ సంఘములో నిలబెడతారో అది సంఘములో యెజబెల్ అనే స్త్రీ. అది సేవకులను చంపుతుంది. యెజబెల్ దైవజనుల నీతిమంతులను చంపడానికి ఎలా తిరిగిందో, నీతిమంతులను చంపడానికి, ఈ రోజున సత్యవాక్యాన్ని బోధించే దైవజనులను చంపడానికి తిరిగే కాపరులుగా తయారయ్యారు వాళ్ళ ఆడవాళ్ళు. ఏమండి, సత్యవాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తే నేను మీ కళ్ళకి పిచ్చోడ్నా? నేను దుర్బోధకున్నా? వాక్యం చూపించేందుకు నాతో మాట్లాడలేరు, రాలేరు. కారణం ఏంటి తెలిసిన? బైబిల్లో ఎక్కడా కూడా స్త్రీని సంఘ కాపరిగా నిలబెట్టలేదు. పురుషుణ్ణి గద్దించుటకైనా, పురుషుని మీద అజమాయిషి చేయుటకైనా, ఆజ్ఞాపించుటకైనా ఆమెకు సెలవు ఇవ్వలేదు. స్త్రీ పురుషుల సంఘములో కుటుంబ జీవితంలో ఎవరి పని బాధ్యతలు వాళ్ళకున్నాయి. అందుకనే 13వ వచనంలో అపోస్తుడైన పౌలు ఆదాము దగ్గర తీసుకెళ్లి చూపించాడు. స్త్రీ మోసపోయింది, ఆదామును లక్ష్యముంచల, ఆదామును దాటిపోయింది, ఆదామును కూర్చోబెట్టి పెత్తనం చేసింది. ఒకసారి పెత్తనం చేస్తే ఆదామును కూడా పడగొట్టేసింది. సంఘ కాపరులను పడగొట్టేది స్త్రీ అనే సంఘ బోధకురాళ్లే. నేను చెప్తున్నానా? అపోస్తుడైన పౌలు చెప్తున్నాడా? పురుషుడు దేవుని పోలిక, ఆదాము దేవుని పోలిక,
ఆదాములో నుంచే స్త్రీ సృష్టించబడింది. వాళ్ళిద్దరూ ఒకే ఆత్మ కలిగిన వాళ్ళు. వాళ్ళిద్దరికి రక్షణ ఒకటే, మారు మనసు ఒకటే, విమోచన ఒకటే, కృపావరాలు ఒకటే. కానీ సంఘ కాపరిగా ఉండే అధికారం స్త్రీకి లేదు. పురుషుడి మీద పెత్తనం చేసే అధికారం స్త్రీకి లేదు. కారణం ఏంటో తెలుసిన? ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో స్త్రీ ఆదామును మోసపరిచింది. నేను చెప్పటల్లా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో 21, 22 నుంచి మనం చదివినట్లయితే అక్కడ తన దాసుని మోసపరిచెను అని రాయబడి ఉంది. స్త్రీ సంఘములో బోధించేది వ్యభిచారం, విగ్రహారాధన, యెజబెల్ అనే స్త్రీ అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. వినేవాళ్ళు ఎవరున్నారు? ఆ కాంటెక్స్ట్ లో ఉన్నటువంటి అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు? గలతీ 3:28లో చెప్పిన మాట అది కేవలం రక్షణ విమోచన కొరకు, అందరూ సమానం అని చెప్పిన దేవుడు పురుషుడి దగ్గరికి వచ్చేపాటి స్త్రీని లోబడమని, విధేయత చూపించమని ఎందుకు చెప్పాడు? కానీ సంఘములో కానీ కుటుంబ జీవితంలో కానీ ఆదామును మరలా పురుషుని యజమానుడైన సంఘ కాపరి అయిన పురుషుని మరలా అవ్వ మోసపరచుకుంటున్నట్లు సంఘములో పురుషుని మీద అధికారము చెయ్యకూడదు. నేను ఇప్పటి వరకు చెప్పింది వాక్యాలే కదండి, వాక్యంలో ఉన్న సంగతులేగా నేను చెప్పింది. నా సొంత డైలాగులు ఎవరు చెప్పానా? దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, 1 తిమోతి పత్రికలో మనం ఆల్రెడీ దీనిలో చదివాం. మత్తయి సువార్తలో, యోహాను సువార్తలో, అలాగే 1 తిమోతి పత్రికలో కూడా మనం చదివాం. సంఘాల్లో నిలబడి బోధించింది ఎవరంటే బోధకులు. ఎవరో పురుషులే, స్త్రీలు కాదు. మీరు చూడండి 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువునానా? ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, అధ్యక్ష పదవిని అంటే అధ్యక్షుడు అనగా కాపరి, సేవకుడు, షెఫర్డ్. ఇంగ్లీష్ లో, గ్రీక్ లో, లాటిన్ లో షెఫర్డ్ అని ఉంటుంది. దాన్ని మన తెలుగులో మార్చినప్పుడు కాపరి అనే మాట కింద వస్తుంది. అధ్యక్షుడు అన్నా, పై విచారణకర్త అన్నా, నాయకుడు అన్నా, బోధకుడు అన్నా, కాయుట అన్నా, అధ్యక్షుడు అనే పదాలన్నిటికీ సంఘ కాపరి కింద వస్తాయి. మీరు కావాలంటే డిక్షనరీలో చూసుకోండి, ఆన్లైన్లో మీరు ఆ పదాలకు అర్థం ఏంటో మీరు కనుక్కోండి కావాలంటే. ఎవడైనా సంఘ కాపరిగా ఉండాలనుకునేవాడు వాడు అధ్యక్షుడై, చదువునానా, ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, అధ్యక్ష పదవిని అంటే కాపరి పదవిని అంటే నేను సేవ చేయాలని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. చూడండి, దొడ్డ పని అంటే మంచి పనిని ఆపేక్షించుతున్నాడని అనే మాట నమ్మదగింది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడై మితానుభవం కలిగిన వాడు, సంఘ కాపరి అవ్వాలనుకునే పురుషులకు దేవుడు చెప్పాడు తిమోతి పత్రికలో. ఏమండి, ఇప్పుడు చూడండి 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువునా? ఈ సంగతులను 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. ఇప్పుడు చూడండి, తిమోతికి ఏమని చెప్తున్నాడు పౌలు? ఈ సంగతులు మీరు ఆజ్ఞాపించి బోధించము. ఇప్పుడు అపోస్తుల ద్వారా ప్రకటించబడిన ప్రతి సువార్త ఆజ్ఞ. ఇది యేసుక్రీస్తు వలన ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? సంఘములో స్త్రీ మౌనంగా ఉండాలి, ఉపదేశించుటకు వీలు లేదు, పురుషుని మీద అధికారం చేయుటకు వీలు లేదు. అంటే సంఘములో కానీ కుటుంబంలో కానీ అధికారం స్త్రీ చేయకూడదు. జాగ్రత్త. సంఘ కాపరులారా, బోధకులారా జాగ్రత్తగా ఉండండి. సంఘములో స్త్రీలను నిలబెట్టి, లేకపోతే నీ ఇంటిలో నువ్వుండంగా స్త్రీ కుటుంబ జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ సంఘ జీవితంలో కానీ సంఘ పరిచర్యలు కానీ పురుషుడి మీద అధికారం చేయకూడదు. ఎందుకంటే ఏదైనా తోటలో ఆదామును మోసపరిచింది. ఆదాము మోసపరచబడలేదు. ఏ సంఘములో స్త్రీ ఉండి బోధిస్తుందో
ఆ సంఘములో ఖచ్చితంగా మోసగించబడతారని వాక్యం చెబుతుంది. భయం ఉందండి, బరి తెగించున్నారంతే. దేవుని వాక్యం కన్నా వీళ్ళ శరీర ప్రేమలు ఉప్పొంగుతూ నడిపించబడుతున్నారు. జాగ్రత్త, మీరు మోసగించబడుతున్నారని, అది మోసం చేస్తుందని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఏ స్త్రీ గురించి బ్యాడ్గా నేను మాట్లాడుతున్నా. దేవుని వాక్యము 13-14 వచనంలో స్పష్టంగా అపోస్తలుడైన పౌలు ఆది కాండానికి తీసుకెళ్లి ఆదామును మోసగించింది అవ్వా. ప్రకటన గ్రంథం 2:20లో సంఘ కాపరులు నా దాసులను మోసం చేస్తూ విగ్రహములు బలిచ్చిన వాటిని తినొచ్చు, వ్యభిచారం చెయ్యొచ్చు అని బోధిస్తుంది స్త్రీ. అది యెజబెలను స్త్రీ. దానికి మారు మనసు లేదు. నేను దానిని మంచం పట్టిస్తానని రాయబడింది. చదువున 3:20 మళ్ళీ ఒకసారి కంటిన్యూ చేయి. అయినను మీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉంది. ఏమనగా తాను ప్రవక్తనని తాను ప్రవక్తికి నేను చెప్పుకొనుచున్నా యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. నువ్వు ఉండనిచ్చావు సంఘంలో. జారత్వము చేయుటకు అదేం చేస్తుందో తెలిసిన? జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. వారిని సేవకులను మోసం చేస్తుంది. మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చితిని గాని. అయ్యారా, నేనెందుకు ఇంత బాధపడుతూ చెప్తున్నాను? కారణం ఏంటి? నాకేమైనా పిచ్చా, మెంట్లా? మీకు విషయం చెప్పనా? నువ్వు మోసపోతే నిత్య జీవం నుండి కోల్పోయి నరకానికి వెళ్ళిపోతావు. భూమండలం మీద ఏ సంఘమైనా దేవుని పిల్లలు ఎవ్వరూ కూడా నరకానికి వెళ్లకుండా తప్పించబడి రక్షించబడ్డానికే దేవుడు దైవజనుని నియమించాడు. ఇలాంటి సత్య సంబంధమైన విషయాలు బోధించేటప్పుడు చుట్టుపక్కల వేరొక మైకులు గొట్టాలు పెడితే బాధపడతా ఉంటాను నేను. ఎందుకో తెలిసిన? సత్యవాక్యాన్ని ప్రజల చెవుల్లో పడనీయకుండా మోసం చేస్తున్న ఆత్మ. ప్రజలు దేవుని రాజ్యానికి వెళ్ళలేకుండా అబద్ధ బోధల చేత మోసం చేసి నరకానికి తీసుకెళ్లిపోతున్నారు. శరీరానికి దెబ్బ తగిలితే ఎవడైనా ప్రాణం పెట్టడానికి ఇష్టపడతాడు. నేనేమంటానంటే, ఒక ఆత్మ నరకంలోకి వెళ్తుంటే బాధపడొద్దండి. నాకు రోషం రాదా? అందుకనే దైవజనుడిగా దుఃఖంతో, కన్నీళ్లతో, భారంతో, వేదంతో చెప్తున్నా. దేవుడు స్త్రీని పురుషుని ఎక్కడ డివైడ్ చేసి మాట్లాడాడు? కుటుంబంలో తన భర్తకు ఖచ్చితంగా విధేయత చూపించాలి. సంఘంలో తన దాసునికి, సేవకులకి, వాక్యం చెప్పేవారికి విధేయతతో నేర్చుకోవాలి. 11వ వచనంలో చెప్పబడింది. 1 తిమోతి 2:11లో చెప్పబడింది. ఆమె సంఘములో స్త్రీ మౌనంగా ఉండి విధేయతతో నేర్చుకొనవలసిందే గాని పురుషులకు సంఘములో బోధించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవు ఇవ్వలేదు. కంటిన్యూ చేయి ప్రకటన గ్రంథం. మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చితిని గాని. నేను మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొలదు. చూడండి, సంఘములో స్త్రీలు బోధకులుగా ఉంటే అది మారు మనసు లేనిది అని చెప్తున్నాడు దేవుడు. చదువునాను. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే సరే వారిని బహుశ్రమల పాలు చేతును. విన్న వాళ్ళని, వాక్యం చెప్పిన స్త్రీలను శ్రమల పాలు చేస్తాడంట. దేవుడే ఉగ్రతకు అప్పగిస్తాడంట. దాని మారు మనసు పొందడానికి దానికి అవకాశం ఇస్తున్నాను. కానీ ఆ మారు మనసు పొందకుండా, భర్తని, పిల్లల్ని, కుటుంబాన్ని చూసుకోకుండా సంఘం మీద పెత్తనం చేయడానికి వచ్చిన ఏ ఆడవాళ్ళనైనా సరే దేవుని యొక్క వాక్యం చెప్తుంది దానికి అసలు మారు మనసు లేదు. అది యెజబెల్ అనే స్త్రీ. ఇదిగో దాన్ని మంచం పట్టిస్తాను, దాన్ని నాశనం చేస్తానని దేవుడే మాట్లాడుతున్నాడు. భయం ఉందండి మీకు? వాక్యం వింటున్నారు, భయపడుతున్నారా? భయభక్తులు లేవండి. చదువునానా, మనం 1 తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాం కదా.
చూడండి, ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించి నీ యవ్వనమును బట్టి నిన్నెవరిని తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. సంఘములో విశ్వాసులకు మాదిరిగా ఉండేది ఎవరు? కాపరి. 16వ వచనం చదువు, అక్కడే 16వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. చదువునానా? నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. చూడండి, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుమని బోధించింది ఎవరు? తిమోతికి. గుర్తుపట్టారండి? జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధను వినువారిని రక్షించుదువు. ఎవరండి బోధ చేసి రక్షించేది? ఎవరు? కాపరి, పాస్టరమ్మ కాదు. స్త్రీ సంఘములో బోధించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను సెలవు లేదు. 5వ అధ్యాయం, అక్కడే 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం కూడా చదువునానా? బాగుగా పాలన చేయు పెద్దలను. చూడండి, బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును. ఇప్పుడు చూడండి, పెద్దలంటే ఎవరు? అందులో భాగం వాక్యమందును, ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచాలి. ఆడోళ్ళ మగోళ్ళ? ఇవాళ ఆడోళ్ళ కూర్చోబెట్టి దండలేసి పండులిచ్చి సత్కార్యాలు చేస్తున్నారు. ఇవాళ బుద్ధి జ్ఞానం ఉందండి? సంఘ కాపరిక పాస్టర్ అమ్మక నువ్వు సన్మానం చేసేది? నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు బైబిల్ని? ఎవరు నేర్పిపోయాడు నీకు? బైబిల్ చదవటం నేర్చుకోవా? నువ్వు సంఘంలో పెత్తనం చేయటానికి ఆ దేవుడిని నిర్మించింది? మొదటిసారి ఆదాముని మోసం చేసావు, మళ్ళీ కుటుంబంలో యజమానిని మోసం చేయకుండా సంఘ కాపరిని మోసం చేయకుండా ఉండడానికి నీకు సంఘంలో బోధించే పెత్తనం దేవుడు నీకు ఇలా, అధికారం చేసే పెత్తనం నీకు ఇలా. వాక్యం చెప్తుందా? నేను చెప్తున్నానా? పౌలు పత్రికలో రాశాడా? నేను రాశానా? అంటే పౌలు తప్పు రాశాడా? పౌలు ఆ రోజుల్లో ఎఫెసీ సంఘానికి రాశాడా? మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, కావున ప్రతి స్థలమందు, కావున 9వ వచనంలో కావున మరియు కావున ప్రతి వచనం తర్వాత వచనం లింకప్ అయి ఉంది. ప్రతి స్థలంలో ఎక్కడైనా సరే సంఘంలో పురుషులు చేతులెత్తి, పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. కడగబడిన వాళ్ళు ఈ ప్రార్థన చేయాలి. స్త్రీలు సంఘంలో విధేయత నేర్చుకోవాలి. ఎన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడు, అర్థం కావట్లేదండి నీకు? ఇప్పుడు 17వ వచనంలో ఏమని చెప్తున్నాడు? చక్కగా పాలన చెయ్యి. పాలన చెయ్యి అంటే ఏంటి? అధికారం చెయ్యి, పరిపాలించు, బోధించువానిగాను ఉపదేశించువానిగాను. సంఘములో పెద్దలు అధికారం చెయ్యాలి. అక్కడే చదువునానా? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా నున్న 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన. ఎవరంట తోటి పెద్దను అంటే? ఎవరు? పేతురు. ఇప్పుడు ఎవరు? పెద్ద అంటే పాస్టర్లు ఎవరు? పెద్దలు. ఇందాక మనం 1 తిమోతి పత్రిక 5:17 కూడా చదువుకున్నాం. ఆ రెఫరెన్స్ కూడా కోట్ చేసుకోండి. పెద్దలు, నాయకత్వము, పై విచారణకర్త, బోధకులు, పెద్దలు, కాయుట, అధ్యక్షులు, ఇవన్నీ ఎవరో తెలుసా? సంఘ పెద్దలు. చదువునానా?
పెద్దనైన నేను మీతో చెప్పినదేమనగా క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైనను. గమనించారా? సంఘ పెద్దనైన నేను. పేతురు ఎవరు? సంఘానికి పెద్ద, ఆయనే బోధకుడు, సంఘానికి ఆయనే పెద్ద. స్త్రీలను పెట్టారండి సంఘ పెద్దలుగా. సంఘంలో స్త్రీలు సంఘ పెద్దలుగా ఉండొచ్చా? బైబిల్ ఎక్కడని చెప్పిందా? చూపించండి, చదువునానా? అపోస్తుల కార్యాలు 20 అధ్యాయం 17 వచనం చదువునానా? అపోస్తుల కార్యాలు 20 అధ్యాయం 17 వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానాన్ని పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. చూడండి, ఎఫెసీలో ఉన్నటువంటి సంఘ పెద్దలందరిని కూడా పౌలు పిలిపించాడు. ఇక్కడ ఎవరిని పిలిపించాడు? సంఘ పెద్దలను పిలిపించాడు, పురుషులను పిలిపించాడు, స్త్రీని కాదు, స్త్రీలను కాదు, సంఘ పెద్దలను పిలిపించి మాట్లాడుతున్నాడు. 26 చదువునానా? అక్కడే 20 అధ్యాయం. మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. నేను మిమ్మల్ని సాక్ష్యం పెడుతున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియూ దాచుకొనలేదు. ఏమి ఒక్కటి కూడా దాచిపెట్టుకోలేదంట. దేవుని సంకల్పం మొత్తం చెప్పేశాడంట. ఏమని చెప్పాడు? సంఘములో స్త్రీ మౌనంగా ఉండాలి, సంఘములో స్త్రీ బోధించుటకైనను పురుషుల మీద నాయకు అధికారం చేయుటకైనను ఆమెకు సెలవు ఇవ్వలేదు. ఏమండి? ఏది దాచిపెట్టుకోకుండా చెప్పాడు. కంటిన్యూ చేయను అక్కడే. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును. చూసారా? కాయుటకన్నా, అధ్యక్షుడు అన్నా, పెద్దలు అన్నా, పై విచారణ కర్తలు అన్నా, వీటన్నిటికీ అర్థాలు దైవజనుడు అని వస్తుంది, పాస్టర్ అమ్మ అని రాదు. గమనించారా? మరొక మాట నేను చెప్తాను, చదవండి. మనం ఇందాక తిమోతి పత్రికలో చదివాం కదా, 3వ అధ్యాయం 5వ వచనం చదువునానా? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరక పోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? క్షమించండి అన్న, మనం 2వ తిమోతిలో 3వ అధ్యాయం 14-15 కూడా చదువునానా? క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైనటువంటి జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్త్రీలు ఎక్కడెక్కడ బోధించవచ్చో ఇందాక కట్ అయిపోయానండి, అది నడిపింపులో మిస్ అయిపోయింది. ఇప్పుడు తిమోతికి బాల్యజనం నుండే ఎవరు బోధించారు? వాళ్ళ తల్లి, వాళ్ళ అమ్మమ్మ బోధించింది. అంటే స్త్రీలు ఎక్కడ బోధించాలి? ముందల తన ఇంట్లో తన పిల్లలకి మంచి బోధకురాలుగా ఉండాలని 2వ తిమోతి పుస్తకం 3వ అధ్యాయం 14-15 వచనాల్లో చెప్పబడింది. అదే 2వ తిమోతి పుస్తకం 1వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు మీ అమ్మ అయిన తల్లి అయిన తల్లియు మీ అవ్వ అయిన క్లోయు తిమోతికి బాల్యదినం నుండి విశ్వాసమును బోధించి నేర్పించను అని రాయబడింది. ఇప్పుడు స్త్రీలు సంఘములో ఎక్కడ బోధించాలి? సంఘములో కాదు, ఎక్కడ బోధించాలి అంటే తన ఇంటిలో తన పిల్లలకు బోధకురాలుగా ఉండాలి. రెండవది, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 24 నుంచి చదవన్నానా? అపోస్తుల కార్యాలు
18వ అధ్యాయం అలెగ్జాంద్రియా 24 నుంచి చదవండి. అలెగ్జాంద్రియా వాడైన అపోలో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రావీణ్యత కలిగిన వాడును. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే యోహాను యొక్క బాప్తిసం మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించెను. ప్రిస్కిల్లా, ఇప్పుడు చూడండి, అకుల్లా ప్రిస్కిల్లా విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. ఎవరు? అకుల్లా ప్రిస్కిల్లా భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి ఎక్కడికైనా సువార్త చెప్పొచ్చు. మొట్టమొదట స్త్రీ తన ఇంటిలో తన పిల్లలకు కుటుంబానికి బోధకురాలుగా ఉండొచ్చు. తన పిల్లలకు మాత్రమే, తన యజమానికి కాదు. తన యజమాని దగ్గర, తన భర్త దగ్గర స్త్రీ నేర్చుకునవలెను అని రాయబడింది. మనం కనుక చదువుకున్నట్లయితే కొరింథీ పత్రికలో గమనించారా? ఇది రెండో ప్లేసు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి బోధించవచ్చు ఎవరికైనా సువార్త. ఇది రెండవది. మూడవది ఇంకో తీతు పత్రికలో ఉంది, చదవండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల వరకు చదవండి నాన్న. అలాగుననే వృద్ధ స్త్రీలు కత్తెలను, చూడండి, వృద్ధులైనటువంటి స్త్రీలు కొండెగత్తెలను, మిగుల మద్యపానాసక్తులునై ఆడోళ్ళు ముందు తాగే వాళ్ళుగా ఉండకుండా ప్రవర్తన యందు భయభక్తులు కలిగిన వారై ఉండవలెననియు దేవుని వాక్యము దూషింపబడకుండా ఉండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, తన భర్తలను శిశువులను ప్రేమించు వారిగాను, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకునే వారును, ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు, ఇంట ఉండి పని చేసుకునే వారును అయి ఉండి బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారై ఉండవలెను. ఎక్కడెక్కడ స్త్రీ వృద్ధులైపోయి యవ్వన స్త్రీలను బుద్ధి చెబుతూ, వృద్ధులైపోయిన స్త్రీలు కొండెగాళ్లుగా ఉండకుండా, మద్యపానాసక్తులు కలిగిన వారిగా ఉండకుండా, ఆ వృద్ధులైపోయినటువంటి స్త్రీలు పరిశుద్ధ స్త్రీలై ఉండి యవ్వన స్త్రీలను, కుటుంబంలో ఉన్న యవ్వన స్త్రీలను గద్దించి వాళ్ళకి బుద్ధి చెప్పి, వాళ్ళ కుటుంబంలో ఆ పిల్లలకు వాక్యం చెబుతూ వాళ్ళని బోధించే వాళ్ళుగా ఉండాలి. ఇదండి దేవుడు చెప్పింది. స్త్రీ మొట్టమొదటిసారిగా 3 ప్రదేశాల్లో స్త్రీ బోధించవచ్చు. ఎక్కడెక్కడ? వృద్ధ స్త్రీలై ఉండి యవ్వన స్త్రీలను, పిల్లలను వాక్యం చెప్పి బోధించవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడ బోధించవచ్చు? తమ ఇంటిలో పిల్లలకి, అంటే తిమోతికి తన తల్లి అవ్వ బోధించినట్టుగా బోధించవచ్చు. నెంబర్ 3, భార్యాభర్తలు ఇద్దరు కలిసి సంఘంలో కాదు, బయట సమాజంలో ఎవరి దగ్గరికైనా సరే వెళ్ళి స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి సువార్త ప్రకటించవచ్చు. ఈ 3 ప్రదేశాల్లోనే స్త్రీలు సువార్త ప్రకటించవచ్చు. ఇక మరి ఎక్కడా కూడా సంఘాలలో స్త్రీ బోధకురాలుగా ఉండకూడదు. గమనించారండి? ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ దండం పెట్టి కాళ్ళు పట్టుకొని చెప్తున్నాను. దుర్బోధకులై, మోసగాళ్ళై, శపించబడి దేవుని తీర్పులోకి వెళ్ళి మీకు దేవుడిచ్చిన నిత్య జీవాన్ని పోగొట్టుకొని దుర్బోధకుల యొక్క మాటలు విని మిమ్మల్ని మీరు నష్టపరుచుకోవద్దు. ఇప్పుడు విన్న వాక్యం మీ ఫోన్లకి నేను వాట్సాప్లో పంపిస్తున్నా. ఇక్కడ చాలా మంది పిల్లల ఫోన్ నెంబర్లు ఒకవేళ మీ ఉంటే నాకు ఇవ్వండి, మీకు పంపిస్తున్నాను. మళ్ళా వినండి. తప్పేమైనా ఉంటే నన్ను కూడా సరిచేయండి, నేను కూడా సరి చేసుకుంటాను. దయచేసి ఈ 3 సందర్భాల్లో స్త్రీ వాక్యం చెప్పొచ్చు. ఒకటి కుటుంబంలో, రెండవది యవ్వన స్త్రీలకు,
మూడవది వృద్ధులు తన భార్య భర్తలు ఇద్దరు కలిసి ఇతరులకు దేవుని యొక్క సువార్తను ప్రకటించవచ్చు, బోధించవచ్చు. ఈ మూడు విషయాల్లో తప్ప స్త్రీకి ఎక్కడా కూడా సంఘములో బోధించుటైనను, సంఘములో పురుషుని మీద అధికారం చేయుటకైనను, సంఘములో మౌనంగా ఉండవలసిందే గాని, సంఘములో మౌనం ఉండి నేర్చుకోవలసిందే గాని, ఎక్కడా కూడా సంఘములో నేను సంఘ కాపరిగా సేవ చేస్తానని సేవకు రాకూడదు. అలా వస్తే సంఘ కాపరిగా ఉన్న ప్రతి స్త్రీ ఎజబేల్, అది దైవజనులను మోసం చేసే ఆత్మ. దానికి అసలు మారు మనసు లేదు. దాన్ని మంచం పట్టిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మేవాళ్ళు మనుషులు ఎవరో నిన్ను పరలోకానికి తీసుకెళ్లరు. నిన్ను నన్ను సిద్ధపరిచి పరలోకానికి తీసుకెళ్లేది దేవుని యొక్క వాక్యం ఒక్కటే. ఈరోజు రాత్రి దయచేసి మీ కాళ్ళు పట్టుకొని బ్రతిలాడుతున్నాను. తెలుసుకోండి, సరి చేసుకోండి, తప్పు దిద్దుకోండి. అది మారు మనసు పొందుటకు దేవుడు సమయం ఇస్తున్నాడు. స్త్రీలారా, మీరు మారు మనసు పొందడానికి దేవుడే సమయం ఇస్తున్నాడు. సంఘములో దైవజనుడు బోధిస్తుంటే మౌనంగా ఉండి చక్కగా దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుందని చక్కగా విధేయతతో నేర్చుకొని అంగీకరించి ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడండి. అలాంటి కృప యేసయ్య సంఘములో ఉన్న స్త్రీల అందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. నేను 2 కొరింథీ 14:34 నుంచి 37 కూడా చదివించాలి. దయచేసి అది కూడా రాసుకోండి, తర్వాత మీరు చదువుకోండి. స్త్రీల దగ్గరికే వాక్యం వచ్చిందా, వారు బోధించడానికే వాక్యం తీసుకొచ్చి వారికి ముందరకు వచ్చిందా అని కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నేను సమయానుకూలంగా మర్చిపోయాను. రాసుకోండి. 14వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 34 నుంచి 37 వరకు అందరూ చదువుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి నీ వాక్కును పంపి నీ బిడ్డలతో నాతోను మీరు మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. నాయన, ఎవరి మీద మాకు ద్వేషాలు లేవు, కక్షలు లేవు. వాక్యాన్ని గ్రహించుకునే మనసు నా తోటి సేవకులకి, సంఘాలకి, బిడ్డలకి అందరికీ అనుగ్రహించి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. Praise Lord. Praise Lord. मेरा ऐसे है ना, मेरा ऐसे है।